Hello friends, 33rd మ్యాచ్ బిట్వీన్ సన్ రైజ్ హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళిద్దరూ ఈ సీజన్లో ఫస్ట్ టైం తలపడనున్నారు. అండ్ వీళ్ళిద్దరూ తలపడితే ఎలా ఉంటుందో లాస్ట్ సీజన్లో మనం చూసాం. లాస్ట్ సీజన్లో మొత్తం మ్యాచెస్ అన్ని చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అండ్ ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సన్ రైజ్ హైదరాబాద్ మైటీ చెన్నై సూపర్ కింగ్స్ని ఎలా తలపడుతుంది అనేది ఒక పెద్ద అంశం. అండ్ ఇప్పుడు వీళ్ళ పిచ్ అండ్ హెడ్ టు హెడ్ కాంబినేషన్ చూస్తే కనుక ఫస్ట్ హెడ్ టు హెడ్ కాంబినేషన్లో ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్సే అప్పర్ హ్యాండ్ ఉంది. బికాస్ వీళ్ళు మొత్తం ఆడిన 10 మ్యాచెస్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అండ్ 2 మ్యాచ్ల్లో సన్ రైజ్ హైదరాబాద్ విజయం సాధించింది. అండ్ ఇక్కడ డామినేషన్ లెవెల్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ పక్షాన్నే ఉంది. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడున్న లేటెస్ట్ ఫామ్ అండ్ వీళ్ళ ట్రాక్ రికార్డ్ అంచనా వేసుకుని సన్ రైజ్ హైదరాబాద్ని తలపడుతుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. అని ఇప్పుడు హైదరాబాద్లో వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ చూస్తే కనుక ఆడిన 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఒక మ్యాచ్ సన్ రైజ్ హైదరాబాద్ విజయం సాధించాయి. ఇక్కడ ఈక్వల్గా ఉన్నా సరే ఓవరాల్ పర్సంటేజ్ అనేది విన్ పర్సంటేజ్ చెన్నై సూపర్ కింగ్స్కే అనుకూలంగా ఉండడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్స్గా బరిలోకి దిగుతుంది. అండ్ ఇటుపక్క సన్ రైజ్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఆఫ్ లాసెస్తో 6th ప్లేస్లో ఉందంటే వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మెయిన్ స్కిప్పర్ కేనీ విలియమ్సన్ బరిలో దిగినా సరే తను గాయం నుంచి కోలుకొని రావడంతో తన నుంచి పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ వీళ్ళ మెయిన్ పెర్ఫార్మెన్స్ అలా ఓపెనర్స్ జానీ బేర్స్టో అండ్ డేవిడ్ వార్నర్ వీళ్ళిద్దరు హైలైట్ ఆఫ్ దిస్ సీజన్గా నిలిచారు సన్ రైజ్ హైదరాబాద్కి. వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ద్వారానే వాళ్ళు నెగ్గిన మ్యాచెస్ అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. అండ్ వీళ్ళప్పుడు కాంబినేషన్ చూస్తే కనుక చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో వాళ్ళు ఖచ్చితంగా ఏ చేంజెస్ చేయకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. బికాస్ స్పిన్ కూడా కొంచెం సహకరిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో కోల్కతాతో వాళ్ళు మంచి విజయం సాధించి వచ్చారు. కాబట్టి దే వోంట్ చేంజ్ ఎనీ స్క్వాడ్ అండ్ దే విల్ గో విత్ సన్ రైజర్స్ అండ్ ఢీకొంటారు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. అండ్ ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ టీం చూస్తే కనుక వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే చెప్పాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కడ సవరణ చేసుకోవాలి తెలిసి కూడా వాళ్ళకి రీప్లేస్మెంట్స్ అనేది దొరకట్లేదు. ఎందుకంటే ఫారెన్ కాంబినేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బట్ ఫారెన్ కాంబినేషన్స్ ఓన్లీ 4 మెంబర్స్ వాళ్ళకి సెట్ అయిపోయారు విత్ ఓపెనర్స్ జానీ బేర్స్టో, డేవిడ్ వార్నర్, రషీద్ అండ్ కేన్. వీళ్ళ నలుగురిలో ఆల్ట్రాక్షన్సే కుదరట్లేదు. అటువంటిది ఉన్న షకీబ్, మార్టిన్ గప్టిల్, బిల్లీ స్టాన్లేక్ అండ్ మొహమ్మద్ నబీ వీళ్ళ నలుగురు కూడా ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకునే వాళ్ళే. బట్ ఎక్కడ ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలి, అటువంటిది చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉందని చెప్పాలి సన్ రైజ్ హైదరాబాద్. అటువంటిది వాళ్ళకి ఏ టీం సెట్ అవుద్ది, ఎలాగ ఈ మ్యాచ్లో బరిలోకి దిగితే పని అవుద్ది అని మనం కొంచెం అంచనా వేసుకుని చెప్తే కనుక వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో 4 చేంజెస్ చేసుకున్నారు అండ్ రిక్కీ బోయ్ని తీసుకొచ్చారు. కాబట్టి రిక్కీ బోయ్ ప్లేస్లో వృద్ధిమాన్ సాహా, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీ ఉన్న బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహాని ట్రై చేస్తే వాళ్ళకి మంచి అవకాశాలు ఉండి కొంచెం స్ట్రాంగ్ అవుద్దనే భావిస్తున్నాం వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా. అండ్ దే షుడ్ పికప్ యూసఫ్ పఠాన్ ఉండాలి టీంలో. బికాజ్ ఎక్స్పీరియన్స్డ్ మనీష్ పాండే లేకపోయినా సరే యూసఫ్ పఠాన్ లేకపోతే లాస్ట్ మ్యాచ్లో ఎలా పెర్ఫార్మెన్స్ చేశారో చూసాం. ఇన్ కేస్ ఉండుంటే కొంచెం వాళ్ళు 90 ఆడ్ రన్స్కి 1 వికెట్ ఉండి మిగిలిన తర్వాత 116 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఏ స్థాయిలో లేదు. సో దే షుడ్ గెట్ ఇన్ మెయిన్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీ వృద్ధిమాన్ సాహా అలాంగ్ విత్ యూసఫ్ పఠాన్. వీళ్ళిద్దరు ఉంటే సో ఖచ్చితంగా వీళ్ళ కొంచెం కాంబినేషన్ సెట్ అవ్వచ్చు. అండ్ విత్ మార్టిన్ గప్టిల్ అండ్ షకీబ్ వీళ్ళిద్దరిలో చూస్తే కనుక వీళ్ళిద్దరిని తీసుకోవాలంటే ఎవరిని పక్కన పెట్టాలనే సందిగ్ధంలో ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎవ్వరు కేన్ విలియమ్సన్ పక్కన కూర్చోవాలి. ఎందుకంటే కేన్ విలియమ్సన్ పెర్ఫార్మెన్స్ వైజ్ తను కొంచెం ల్యాక్ అవుతున్నాడు. కాబట్టి కేన్ విలియమ్సన్ సపోజ్ తను 100% ఫిట్గా ఉంటే ఆడొచ్చు. బట్ ఫిట్గా లేకపోతేనే మెయిన్ ప్రాబ్లం. కాబట్టి కేన్ విలియమ్సన్ ఉంటే వాళ్ళ ఫారినర్స్ అలాగే సెట్ అవుతారు, ఉన్న ఫారినర్స్ అలాగే దిగుతారు. ఇన్ కేసు లేకపోతే దే విల్ గెట్ ఇన్ మార్టిన్ గప్టిల్ అండ్ మెయిన్ క్యాండిడేట్స్ దే విల్ రషీద్ ఖాన్ అన్న టాప్ ఆర్డర్లో వాళ్ళిద్దరూ అలాగే కంటిన్యూ అవుతారు. అండ్ ఇప్పుడు వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ లాస్ట్ మ్యాచ్లో వచ్చిన ఖలీల్ అహ్మద్ ఈ పెర్ఫార్మ్ రియల్లీ వెల్ అండ్ ఖలీల్ అహ్మదే కంటిన్యూ అవుతాడు. అండ్ విత్ భువనేశ్వర్ కుమార్ అండ్ మెయిన్ స్పిన్ బౌలర్స్ రషీద్ ఖాన్.
అండ్ సందీప్ శర్మ. వీళ్ళ 4 కాంబినేషన్ అనేది హెడ్ టు హెడ్ గానే ఉంది. వాళ్ళకి బాగానే సహకరించింది. అండ్ అలాగే ఆప్షన్స్ విజయ్ శంకర్ అండ్ విత్ దీపక్ హూడా అండ్ విత్ అభిషేక్ శర్మ. లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మకి అంత ఛాన్స్ రాలేదు. సో అభిషేక్ శర్మని కంటిన్యూ చేస్తేనే సన్ రైజ్కి కలిసి వచ్చే అంశం కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 చూస్తే కనుక సన్ రైజ్ హైదరాబాద్ ఎలా ఉండొచ్చు విత్ ఓపెనర్స్ జానీ బెయిర్స్టో అలాంగ్ విత్ డేవిడ్ వార్నర్ విత్ కేన్ విలియమ్సన్ ఉంటే హీఈస్ కన్ఫర్మ్ అన్నారు కాబట్టి కేన్ విలియమ్సన్ ఉంటాడు. కేన్ విలియమ్స్తో పాటు డౌన్ ది ఆర్డర్. నెక్స్ట్ ఇప్పుడు సాహాని 4th ప్లేస్లో పంపిస్తే వాళ్ళకు కొంచెం బోనస్ అవుద్ది. అండ్ విత్ నెక్స్ట్ యూసఫ్ పఠాన్ అండ్ దీపక్ హుడా, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ అండ్ కమింగ్ ద బౌలర్స్ భువి, ఖలీల్ అండ్ సందీప్. ఎస్, ఈ కాంబినేషన్ అనేది సెట్ అవుద్దని అనిపిస్తుంది సన్ రైజ్కి హైదరాబాద్కి. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ లాంటి మైటీ సైడ్ని తలపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి మంచి అవకాశం. ఈ మ్యాచ్ని హోమ్ గ్రౌండ్ కాబట్టి వీళ్ళు డిఫరెంట్ టాక్టిక్స్ యూజ్ చేసి చెన్నైని బాల్తో కొట్టించడం అంత చిన్న విషయం కాదు. బికాజ్ వాళ్ళ 7 ఆడ్ మ్యాచెస్ నెగ్గి పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంటే చెన్నై సూపర్ కింగ్స్ ఏ స్థాయిలో అండ్ ఏ సిచ్యువేషన్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లైనప్ చూస్తే కనుక మనం అనుకున్నట్లే వాళ్ళని ఏం చేంజెస్ చేయరు. వాళ్ళు సేమ్ కాంబినేషన్తో దిగి ఈ మ్యాచ్లో వాళ్ళ రికార్డ్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఈ మ్యాచ్లో వాళ్ళకి స్టెప్ ఆన్ అవని ఓపెనర్ షేన్ వాట్సన్ అండ్ అంబత్ రాయుడు కూడా వీళ్ళిద్దరూ. అంబత్ రాయుడు లాస్ట్ సీజన్లో సెంచరీ కూడా సాధించాడు సన్ రైజ్ హైదరాబాద్. సో ఆ రికార్డ్ని కొంచెం దృష్టిలో ఉంచుకుని ఆడితే కనుక రాయుడు మళ్ళీ ఫామ్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఆ విషయాన్ని రాయుడుకు గుర్తు చేస్తుంది. అండ్ దే కాంబినేషన్ సేమ్ విత్ ఓపెనర్స్, దే ఓంట్ చేంజ్ బికాజ్ షేన్ వాట్సన్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. అండ్ సో వాళ్ళ కాంబినేషన్ అలాగే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో ఎలా ఉంది అలాగే 4 ఫారినర్స్ వచ్చేసి ఎలా ఉండొచ్చు. షేన్ వాట్సన్ విత్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ మిచెల్ శాంట్నర్ అండ్ ఇమ్రాన్ తాహిర్. ఎస్, ఈ 4 ఫారినర్స్తో మిగిలిన టీం కాంబినేషన్ ఆల్రౌండర్స్ సీమర్స్తో అలా కంటిన్యూ చేస్తారు. అండ్ సో ఫర్ ఫ్యాంటసీ లీగ్ ఫ్రెండ్స్, యూ మే గో విత్ గుడ్ ఆల్రౌండర్స్ అండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ డేవిడ్ వార్నర్, బెయిర్స్టో అండ్ రిమైనింగ్ చెన్నైలో కొంచెం ఇమ్రాన్ తాహిర్ అండ్ టాప్ ఆర్డర్లో డుప్లెసిస్. వీళ్ళల్లో కనుక ఎవరన్నా కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్గా చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మీ లీగ్లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. అండ్ సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ చెన్నై అండ్ ఎస్ఆర్హెచ్ రైవల్రీ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్ అండ్ ఐపీఎల్ అండ్ వరల్డ్ కప్ 2019 be subscribed. Thank you.